హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లా వాక్స్. ఈరోజు మనం దొండకాయ కాయలాగా చక్కగా జీరా పుట్నాల పొడి ఒకటి పెట్టుకుని వేపుడు కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ వేపుడు కూరకి దొండకాయలు బాగా కడుక్కుని ఇలా తొరుక్కోవాలి వ్యూవర్స్. చూడండి, పై వైపును కూడా 4 పచ్చాలుగా చేసుకుని మళ్ళీ ఇంకొక వైపు కూడా 4 పచ్చాలుగా చేసుకుని ఇలా చేసుకోవటం వల్ల కాయ మొత్తం చక్కగా వేగుతుంది, లోపల కూడా ఉడుకుతుంది. అన్ని కాయలు ఇలా తొరుక్కుని శుభ్రంగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 4 ఎండుమిరపకాయలు, ఒక చెంచాడు జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు, ఒక 50 గ్రాముల పుట్నాల పప్పు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మూకుడు పొయ్యి మీద పెట్టుకుని 2 చెంచాల నూనె వేసుకుని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయలు, ఆ దొండకాయలన్నీ ఆ మూకుల్లో వేసుకుని చక్కగా ఇలా చూసారా, ఒకదాని మీద ఒకటి కాకుండా పెనం మీదకి ఎక్స్పోజ్ అయ్యేట్టుగా అలా ఉంటే చక్కగా వేగుతుంది. ఇలా చక్కగా కలిపెట్టుకుంటూ ఉన్న కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు వేసేసి అటు ఇటు కలిపెట్టుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాలు వేగనివ్వండి. ఇలా చూసారా, ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ఒకవైపే వేగుతుంది, ఇంకోవైపు వేగదు. ఇవి వేగేలోపు ఒక జారు తీసుకుని అందుట్లో పుట్నాల పప్పు మొత్తం వేసుకుని, ఎండుమిరపకాయలు కూడా మొత్తం వేసుకుని, జీలకర్ర కూడా వేసేసుకుని ఇలా పౌడర్ లాగా పట్టుకోండి. ఇలా పౌడర్ లాగా పట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు ముక్కలు వేగుతూ ఉంటాయి. ఒకసారి కలయబెట్టి ఉప్పు వేసుకోండి. ఈ సమయంలోనే ఉప్పు ఇలా విస్తరించినట్టుగా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా అలా వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ అరచెంచాడు వేసాను. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలయబెట్టి పైకి కిందకి అలాగనమాట. ఎందుకంటే మనం కాయ వేయిస్తున్నాం కదా, కాయ మొత్తం వేగాలి, కాయ మొత్తం ఉడకాలి. కాబట్టి చక్కగా ఇలాగ ఒక 2 నుంచి 3 నిమిషాలు చూడండి అలా తిప్పాలి. అలాగ తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న సమయంలోనే మన దగ్గర పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, పుట్నాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర పౌడర్, ఆ పౌడర్ అంతా వేసేసుకుని పైనుంచి కింద దాకా అన్ని ముక్కలకి పట్టేట్టుగా కలయబెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. 2 నిమిషాల తర్వాత తీసి కొంచెం నీళ్లు పోయండి. నీళ్ళు ఎందుకంటే వ్యూవర్స్, నీళ్లు పోయటం వల్ల ఈ మిశ్రమం పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ ఆ ముక్క లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ మూత పెట్టండి. ఒక్క 3 నుంచి 4 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసి చూడండి, చక్కగా మగ్గి వేగి ఉంటుంది. బాగా కలయబెట్టండి. మళ్ళీ పైనుంచి కింద దాకా కలయబెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఇంకా బాగా వేగిపోతుంది. ఇప్పటికే 70-80% వేగిపోయింది చూసారా. ఇంకొక 2-3 నిమిషాలు అలా ఉంచారా, అయిపోయింది. మన అద్భుతమైన జీరా పుట్నాల దొండకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.